జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష రాసే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. జూనియర్ సివిల్ జడ్జిల పరీక్ష కోసం ప్రస్తుత నోటిఫికేషన్లో బీసీ అభ్యర్థులకు కనీస కట్-ఆఫ్ మార్కుల రిలాక్సేషన్ సడలింపు ఇవ్వలేదన్నారు. రాత పరీక్ష, వైవా ప్రక్రియలో బీసీ వర్గానికి సమాన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ అభ్యర్థులకు మార్కుల రిలాక్సేషన్, కనీస మార్కుల సడలింపు అనేది ఉంటుంది. గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఈవెన్ ఎంబీబీఎస్లో కూడా ఉంటుంది. కానీ ఈ సిగ్గు తప్పినటువంటి అధికారులు బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించి కనీస మార్కుల సడలింపు ఇవ్వలేదు. అందుకే హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సడలింపు మార్కులు ఇవ్వాలి బీసీలకు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 5% సడలింపించారు, కర్ణాటకలో 5% ఇచ్చారు. దేశం అంతా ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దేని పక్షంలో తగిన గుణపాఠం నేర్పుతాం. ఇప్పటి నుంచి బీసీలు అందరూ లాఠీలు పట్టుకుని ఉద్యమాలు చేస్తారు. ఓసీలు బీసీలకు అన్యాయం చేస్తే ఫైట్ చేసి సాధించవచ్చు. బీసీలే అన్యాయం చేస్తే వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతామని కూడా హెచ్చరిస్తున్నాం.